యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అనే మాట ఒకటి. ఆ తర్వాత కేటీఆర్ని కాదని హరీష్ రావుకే బాధ్యతల్ని ఎక్కువగా అప్పగిస్తున్నారు అనేది, కేటీఆర్ మీద నమ్మకం పోయింది, సమర్థత మీద నమ్మకం కోల్పోయారు అనే దాంతో పాటుగా ఇప్పుడు ఉమెన్ ప్రెసిడెంట్ అనేది, ఈ మూడిటికి సంబంధించి ఎందుకంత క్లియర్గా వినిపిస్తున్నాయి? అంటే కొంతమందికి కడుపులో గ్యాస్ ఉన్నటువంటి వాళ్ళు ఏ పద్ధతిలో ఏ పద్ధతిలో దాన్ని వెలిపించుకోవాలనో తెలియక ఇగో ఈ పిచ్చి ప్రయత్నాలు, ఈ మూడు కూడా అబద్ధమైనటువంటి వార్తలు. ఎంత అబద్ధాలంటే అసలు జరగని విషయాల్ని, వాళ్ళ కడుపులో ఉన్నటువంటి విషయాన్ని బయటి ప్రపంచానికి వ్యక్తుల చుట్టూ తిప్పి బయటి ప్రపంచానికి వదలడం అనేటువంటిది దుర్మార్గం కదా. నిజానికి ఆ సమావేశము మాకు రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి సమావేశం. ఆ సమావేశానికి ఆహ్వానితులు కేవలం 380 మాత్రమే. 380 మాత్రమే రావాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు రాగానే కొన్ని వేల మంది, నిజానికి కేసీఆర్ గారిని చాలా కాలంగా చూడనటువంటి వాళ్ళు, చాలా కాలంగా ఆయన కలవాలని కదా 8 నెలల తర్వాత వచ్చారు. అంటే ఈ మధ్య బర్త్డే కూడా మొన్న దాదాపు 10 నుండి 15,000 మంది ఫోటోలు దిగినారు. నేను కూడా వెళ్ళాను అక్కడికి. దాదాపు 4 గంటలు ఒక స్టెచ్యూ నిలబడ్డారు, మళ్ళీ 4 గంటలు, దాదాపు 8 అవర్స్ నిలబడ్డారు ఆయన. 10,000 మంది ఫోటోలు, 10 నుండి 15,000 మంది దిగి ఉంటారు. మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని వేల మంది. నేను అనుకుంటాను, నాకు అనిపిస్తుంది ఓసారి అతియోశక్తి అనిపించవచ్చు, మా నాయకుడి పట్ల నాకు అటువంటి అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఒకవేళ కేసీఆర్ ఫోటోలు దిగుతాడు అని బయట సమాజంకి తెలిస్తే 1 కోటి మంది దిగడానికి రెడీ ఉండేమో అనిపిస్తుంది నాకు. 1 కోటి మంది అయినా అప్పుడు వారోత్సవాలు కాదు మాసోత్సవాలు సరిపోదు సమయం. నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఆ ఆసక్తి ఏంది, 70 సంవత్సరాలు 80 సంవత్సరాల పెద్ద మనుషులు కూడా ఆయనతో కలవాలి, ఫోటో దిగాలి అని కొన్ని సందర్భాల్లో మాకు ఫోన్లు వస్తాయి. ఒకసారి సార్ని కల్పించవచ్చు కదా. వాళ్ళకి నిజానికి సార్ని కలిసి ఏం చేస్తారు అంటే ఏమీ లేదు, కలిసి నమస్తే పెడతారు, ఫోటో దిగుతారు, అది. సో అట్లా తెలంగాణ భవన్ కూడా చాలామంది, నిన్న దాదాపు 8-10 వేల మంది వచ్చినారు. అయితే మేము అనుకున్నది ఏంటి అని అంటే, మెయిన్ గేట్ దగ్గర నుంచే ఆహ్వానితులను మాత్రమే లోపలికి తీసుకోవాలి, మిగతా వాళ్ళంతా బయటనే ఉండాలనేది. సో గతంలో ఏంటంటే పోలీసు, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వీళ్ళంతా కూడా కొంత రిస్ట్రిక్టెడ్గా ఉండేది. సరే, మేము మా పార్టీ కార్యకర్తలు కూడా నిబద్ధతతో పనిచేసేవాళ్ళు, చాలా సీరియస్గా పనిచేసేవాళ్ళు ఉన్నారు, చేసినారు కూడా. కానీ చాలామంది తోసుకొని లోపలికి వచ్చినారు. కేసీఆర్ గారు వచ్చేసరికి దాదాపు కొన్ని వేల మంది ఆయన చుట్టూ అది ఉన్నారు. కొద్దిగా ఆయన అందులో ఆయన వయస్సు రీత్యా ప్లస్ అందులో గతంలో ఆయన కాల్ ఫ్రాక్చర్ అయింది, కారులోకి వెళ్ళి దిగడానికి కొద్ది ఇబ్బంది పడటము, అసలు కార్లు దిగనీయని పరిస్థితి, 4-5 మినిట్స్ కారులోనే కూర్చోవడం, ఇదంతా కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఆయన మీద పడి మరీ మీద పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొద్దిగా అక్కడ ఇరిటేట్ అయిందే తప్ప, నేను అది కూడా ఎప్పుడు చూసినాను విచిత్రంగా, ఇంటికి వచ్చిన తర్వాత వీడియోలో చూస్తే కనిపించినటువంటిది. మేమేమో లోపల ఉన్నాం హాల్లో, లోపలికి వచ్చిన తర్వాత అసలు ఎటువంటి ఏవి లేకుండా నేను ఇప్పుడు చెప్పినటువంటి నేపథ్యాన్ని అంతా కూడా ఆయన గుర్తు చేసుకుంటూ మళ్ళీ మన ముందున్నటువంటి కర్తవ్యం ఏంది, మన పార్టీని మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం. ఆయన చాలా గొప్పగా 2-3 విషయాలు చెప్పినారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా, ఒకటేమో సామాజిక పరిస్థితుల నుంచి పుట్టినటువంటి బిడ్డ టీఆర్ఎస్ అంటే, తెలంగాణ ప్రసవించినటువంటి బిడ్డ టీఆర్ఎస్. తెలంగాణ సామాజిక పరిస్థితుల నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి ప్రసవించింది. ఇంకో మాట ఏమన్నారంటే, ఆయన అందరూ కూడా చాలా కనెక్ట్ అయినటువంటి అంశం అది. నిజానికి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఏ పార్టీ అధ్యక్షుడైనా ఏం మాట్లాడతాడంటే, మనం ఎట్లుండాలి, మనం ఎట్లా అధికారంలోకి రావాలి, మనం ఏం పని చేయాలి, ఇదే చర్చ జరుగుతుంది. నిన్న ఆయన ప్రసంగంలో మొత్తం ఆశాంతం ఎక్కడ కూడా 1:45 నిమిషాల్లో మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే మీరు ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ మాటలు మాట్లాడలేన. అధికారం రావటం అనేటువంటి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ప్రజలే అనివార్యంగా మన వైపు, ఎందుకంటే ఇప్పుడు పాలన చేస్తున్నటువంటి వాళ్ళు అనుభవం లేకపోవడం, పిచ్చి పనులు చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు రియలైజ్ అవుతున్నారు. పార్టీ మారిన దాంట్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయి, అది సహజంగా మాట నిజమే కదా. అది ఇప్పుడు ఓ పార్టీ అధ్యక్షుడిగా మా పార్టీలో గెలిచిన వాళ్ళు బయటికి పోయినప్పుడు జరిగే పరిణామాన్ని ఆయన ఎక్స్పెక్ట్ చేసి చెప్పాలి కదా. అట్లా రేపు ఎన్నికలు కూడా వస్తాయి. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఎన్నికలు వస్తాయి, దానికి కూడా మనం సిద్ధం కావాలి. ఆ 10 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ముఖ్య నాయకులు ఎవరు ఉంటారు కదా ఈ సమావేశంలో. అందుకోసం ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, దానికి కూడా మనం సమాయత్తం కావాలని, అంతే తప్ప దానికి అంత చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి కాదు, రొటీన్గా ఆయన పాసింగ్ రిమార్క్గా మాట్లాడినాడు. సో ఆ సందర్భంగా ఇంతకుముందు నేను చెప్పేది,
మనం గెలవటం అనేటువంటిది సరే అది రొటీన్గా జరిగిపోతుంది. గెలిచిన తర్వాత తెలంగాణ ఎట్లుండాలనేటువంటి ఇంపార్టెంట్ మనకు తప్ప మనం ఆ వైపు ఆలోచించకుండా గెలుస్తాం అనే చర్చ దాని వైపు పోతా ఉన్నారు. గెలవటం అనేటువంటిది డెఫినెట్గా ప్రజలు 10 ఏళ్ళు మనల్ని చూస్తున్నారు. 10 ఏళ్లలో మనం ఏ విధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ని పెంచుకున్నాం, ఏ విధంగా రెవెన్యూ రీసీట్స్ ఉండే, ఏ విధంగా వ్యవసాయాన్ని అద్భుతంగా తీసుకున్నాం, రైతు బంధుని కావచ్చు, రైతు భరోసాని రైతు బీమాని కావచ్చు, అదేవిధంగా గతంలో మంచి చేసినటువంటి ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ఎట్లా కొనసాగించినము, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ కొత్తగా మళ్ళీ మనం ముందుకు పోయేటువంటి క్రమంలో ఇంకా గొప్పగా తెలంగాణని చేయాలంటే ఏం చేయాలి, అది మనం దృష్టి పెట్టాల్సింది. ఆయన ఫోకస్ అంతా అక్కడ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ఆలోచన చేయగలిగినటువంటి నాయకులందరూ కూడా కనెక్ట్ అయింది. ఆఫ్టర్ మీటింగ్ కూడా మేమందరం మాట్లాడుకుంది కూడా నిజం కూడా ఈ లైన్లో ఆలోచించడం అందరికీ సాధ్యం కాదు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతుంటే నువ్వు గెలవాలి మనం ఇన్ని వంకర పనులు చేసి గెలవాలి అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ గెలవటం సహజంగా జరిగే పరిణామం, కానీ గెలిచిన తర్వాత తెలంగాణ ఎట్లుండాలని మాట్లాడడం అనేటువంటిది డెఫినెట్గా కేసీఆర్ గారి విజన్కి ఇట్లుంటుంది చూడు అనేటువంటి మాట నిన్న చర్చ జరిగింది. సో కేసీఆర్ అసహనానికి కారణం కేసీఆర్ కారు దిగలేని పరిస్థితి, అక్కడ ఒక అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒక తోపులాట వల్ల జరిగింది. అట్ ద సేమ్ టైం సీఎం అనేటువంటి నినాదాలు చాలా క్లియర్గా వినిపించాయి. నాన్ స్టాప్గా అవే నినాదాలు చేయడం వల్ల కూడా కేసీఆర్ అసహనానికి గురయ్యారని. ఈ మధ్యకాలంలో ఏ లీడర్ బయటికి వెళ్ళినప్పటికీ, కవిత బయటికి వెళ్ళినా, కేటీఆర్ బయటికి వెళ్ళినా సీఎం అనే మాటలే ఎందుకు వినిపిస్తున్నాయి నినాదాలుగా? అదేందో కొంతమంది యువతకి, నేను అందరినీ మాట్లాడలేదు, యువత మొత్తాన్ని నేను తప్పు పట్టట్లేదు, కొంతమందికి పరిజ్ఞానంతో చేస్తారా, కనీస రాజకీయాల మీద అవగాహన లేక చేస్తారా, కొత్తగా వచ్చి అంటే ఈ రాజకీయాలని అర్థం చేసుకోకుండా, లేదు కేసీఆర్ని అర్థం చేసుకోకుండా మాట్లాడతారా తెలీదు. నేను అనేక సందర్భాల్లో కేసీఆర్ గారే కాదు, కేసీఆర్ గారేమో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ ఆయనని సీఎం అంటుంటే ఆయన అసహనంగా ఫీల్ కావచ్చు. నేను వ్యక్తిగతంగా ఆయనని సీఎం అని అంటుంటే అనేక సందర్భాల్లో తిట్టినాను, కోపడ్డాను. నేను కేసీఆర్ గారు కొత్తగా సీఎం అయింది, కొత్తగా ఎందుకు ఆయనని సీఎం అని చెప్పేసి ఆయనని మీరు సీఎం అని పదే అని ఆయన అవమానిస్తున్నారు, ఆయన తక్కువ చేస్తున్నారు అని చెప్పేసి నేను అనేక సందర్భాల్లో మన బస్సు యాత్రలో ఆల్మోస్ట్ నేను టోటల్ బస్సు యాత్ర ఇన్ఛార్జ్గా ఉండి అక్కడ పోతున్నటువంటి సందర్భంలో కూడా ఎక్కడైనా ఈ నినాదాలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అయితే బస్సు నుంచి కింది దిగిపోయి నేను కోప్పడ్డటువంటి సందర్భాలని. ఎందుకంటే కేసీఆర్ గారిని కొత్తగా ఆయన ముఖ్యమంత్రిని చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఆయన్ని అసలు ఈ దేశ నాయకుడిగా చూద్దామని చెప్పేసి అంటే ప్రజలు అనుకుంటుంటే పార్టీ ఆ వైపుగా నడుస్తూ ఉంటే ఆల్రెడీ చేసినటువంటి సీఎంకే పరిమితం చేసి సీఎం అని చెప్పేసి మాట్లాడి ఆయన ఔన్నత్యాన్ని తగ్గించడం, ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించడం, ఆయన యొక్క ఏమంటారు పొజిషన్ని కూడా తగ్గించడంగా నేను భావిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా వలన ఇటువంటి ఈ ఛానల్ ద్వారా చూసేటువంటి యువతకు కూడా నా రిక్వెస్ట్, కేసీఆర్ గారు కనిపించినప్పుడు కేసీఆర్ గారిని సీఎం అని చెప్పేసి మీరు అవమానిస్తున్నారు తప్ప పదే అనడం ద్వారా అవమానిస్తున్నారు. ఆయన సీఎం అనేటువంటిది కొత్తదేం కాదు. 10 సంవత్సరాలు అద్భుతంగా ఈ దేశంలో ఒక రోల్ మోడల్గా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని సీఎం పదే అంటుంటే నిజం కూడా ఆయన అసహనానికి గురవుతారు. మాలాంటి వాళ్ళమే ఇబ్బంది పడతా ఉన్నాం. ఆయన ఎందుకు ఇట్లా వీళ్ళకి తెలియక అనేవాళ్ళు వాళ్ళ అభిమానంతో అంటున్నారు, నేనేం తప్పు పట్టట్లేదు వాళ్ళని, ఆయనని అవమానించాలని చెప్పేసి ఏం అనట్లేదు. ఆయన మీద అమితమైనటువంటి అభిమానంతో మాత్రమే మాట్లాడుతాం, మళ్ళీ కావాలనేటువంటి ఉద్దేశంతో అంటున్నారు. కానీ సీఎం అనే నినాదాల ద్వారా కేసీఆర్ గారు సీఎం గారు కాదు, మన పని విధానంతో అవుతారు. కాబట్టి కేసీఆర్ గారిని పదే అనడం అనేటువంటిది మేము కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇప్పుడు కవిత అండ్ కేటీఆర్ వెళ్ళినప్పుడు వచ్చేటువంటి నినాదాలను ఎట్లా చూస్తారు? అంటే ఏమైందంటే కవిత ఒక రకమైనటువంటి మాబ్ సైకాలజీ చాలా గమ్మత్తుగా మారిపోయింది తెలంగాణలో. ఇవాళ కాదు, నేను 10 సంవత్సరాలుగా గమనిస్తున్నాను. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు ఎక్కడికైనా పోయినట్లయితే ఎవరు కనిపించినా, ఏ స్థాయి నాయకుడు కనిపించినా సీఎం అనుడు ఇది ఆనవాయితీగా మారిపోయింది. అందరినీ అంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా మా నాయకులు కూడా ఎక్కడికైనా పోతే మా వాళ్ళని కూడా అందరినీ సీఎం అని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు మేమంతనేమో కేసీఆర్ గారు సీఎం కావాలని చెప్పేసి మా పని జరుగుతూ ఉంటే మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఎవరినన్నా కానీ ఇప్పుడు కేటీఆర్ గారిని సీఎం అంటున్నప్పుడు చాలా సందర్భాల్లో ఆయన తన ప్రసంగంలో కోప్పడి, అప్పుడు మంత్రులు కూడా అన్నారు ఆ కాలంలో. సరే మొదట్లో మీరు అన్నట్టుగా మొదట్లో అంటే చాలా సందర్భాల్లో వారించినారు. ఆయన మీటింగ్లలో కూడా చాలా సీరియస్గా మనం చేసుకోవాల్సింది కేసీఆర్ గారిని సీఎం, మీరు సీఎం అని అనడం ద్వారా ఏం ఉపయోగం లేదు
అనే మాట కేటీఆర్ గారు కూడా చాలా సందర్భంలో అసహనం వ్యక్తం చేసినారు. సో ఇది ఒకటి తెలంగాణ సొసైటీలోనే ఉందా, తెలంగాణ సమాజంలో ఉందా, లేదు భారతదేశ వ్యాప్తంగా ఇటువంటి సైకాలజీ ఈ కొత్త యూత్లో కనిపిస్తుందో తెలియదు. కానీ ఎక్కడికైనా పోతే నినాదాలు చాలా ఉన్నాయి. నిజానికి మేము ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో రోజుకో కొత్త నినాదాన్ని ఎత్తుకొని చెప్పేవాళ్ళం. ఆ నినాదం ప్రజల మనసుల్లో ఉండేది. మేము ఎప్పుడో దాదాపు 30 సంవత్సరాల క్రితం గోడల మీద రాసినటువంటి అనేక రాతలు ఇప్పటికీ మా మనసుల్లో ఉంటాయి. అనేక రాతలు, ఒక్కటి కాదు. మేము చాలా రాజ్యానికి వ్యతిరేకంగా రాసినటువంటివి, తర్వాత మేము అనుకున్న సిద్ధాంతాలకు అనుకూలంగా రాసినటువంటి అనేకం కూడా జాజ్తో రాసినటువంటి వాళ్ళం మేము. ఇంకా అటువంటివి ఎన్నో ఉంటాయి. అసలు ఎటువంటి ప్రొడక్టివిటీ లేనటువంటి, ఎటువంటి అట్రాక్టివ్ లేనటువంటి నినాదాలు ఇవ్వడం ద్వారా ఆ పిల్లలు పరిమితం అవుతున్నారేమో అనిపిస్తూ ఉంది. నినాదాలు ఇవ్వడం అనేటువంటిది కూడా ఒక మంచి కరేజ్, మంచి అది ఉత్సాహాన్ని ఇచ్చేది, నేనేం కాదనట్లేదు. కానీ మంచి ఇన్స్పిరేషన్ సంబంధించినటువంటి నినాదాలు ఇస్తాయి. మనం చూసినాం ఢిల్లీలో జేఎన్టీలో ఉద్యమాలు జరిగినప్పుడు అసలు ఎన్ని నినాదాలు వచ్చినాయి, ఎన్ని అద్భుతమైన నినాదాలు వచ్చినాయి. మనం చూస్తే అక్కడి నుంచి పుట్టినటువంటి వాళ్ళే మనకు ఏఐఎస్ఎఫ్ నుంచి వెళ్ళి ఉన్నటువంటి, ఆయన ఎస్ఎఫ్ఐ నుంచి ఉన్నటువంటి, ఇప్పుడు బహుశా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్టున్నాడు, విద్యార్థి నాయకుడిగా వచ్చినాడు కదా, బీహార్ నుండి వచ్చినాడు, కన్నయ్య కుమార్ కావచ్చు. చాలామందిని మనం చూస్తే వాళ్ళ నినాదాలు చాలా ఎంత అద్భుతంగా ఉంటాయి, చాలా మోటివేటెడ్గా ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో అట్లుండాలి. కానీ యువత ఆలోచించాల్సింది అది. కానీ అసలు ఎటువంటి ఇన్స్పిరేషన్ లేనటువంటివి, సమాజానికి ఎటువంటి కనెక్ట్ లేనటువంటి నినాదాలు ఇస్తే ఏం లాభం అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారి బర్త్డే అవుతుంది అనుకుందాం. ఆ సందర్భంగా జనరల్గా ఏం నినాదాలు ఇస్తారు? లాంగ్ లీవ్ కేసీఆర్ అని చెప్పేసి ఇస్తారు ఓ మాట. దానికి ఏమన్నా సంబంధం ఉన్నది? కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఉండాలి అనేటువంటి మాటగా. సో అటువంటి నువ్వు కనపడ్డ ప్రతిసారి సీఎం అని చెప్పేసి ఆయనని అవమానించడం తప్ప ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, సీఎం అని ఆయన అవమానిస్తున్నారు. ఆల్రెడీ ఆయన సీఎంగా పనిచేసి వచ్చారు, దేశకి నేత కావాలనుకున్నారు, దేశ ప్రజలు కోరుకుంటున్నారు, ప్రధానమంత్రి. మళ్ళీ ఇప్పుడు ఆ దిశగా గతంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారింది, ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్కు చేస్తారు అన్నప్పుడు మీరన్న మాటలు మళ్ళీ అటువైపు ఆలోచించే దిశగా ఉన్నాయా? దేశవ్యాప్తంగా మళ్ళీ ఒక ఉద్యమాన్నో, లేకుంటే పార్టీని విస్తరించే పనో, లేకుంటే మళ్ళీ ఒక థర్డ్ ఫ్రంట్ లాంటిది వచ్చేదానికో? అంటే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారిన తర్వాత చాలా సాంకేతికమైనటువంటి అంశాలు ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో అటువంటి చర్చే లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ అవుతుందా, మరొకటి అవుతుందా, చర్చ లేదు. కానీ కేసీఆర్ గారి లైన్ మాత్రం ఏ రోజు కూడా ఆయన రాష్ట్రానికి పరిమితమయ్యి, సరే రాష్ట్రం అనేటువంటిది డెఫినెట్గా ఈ రాష్ట్రం తెచ్చుకున్నాం, మేము కొట్లాడినాం, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, చేసినాం, ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చేస్తూనే ఈ దేశంలో భాగమైనటువంటి తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా ఇదే స్థాయిలో ఎందుకు అభివృద్ధి జరగవు? అవి దేశంలో ఉన్నాయి కదా, వాటికి వనరులు ఉన్నాయి కదా, మిగతా రాష్ట్రాలకు వాటికి సంపద ఉన్నది కదా. తెలంగాణకు ఒక వ్యక్తి నిర్ణయించుకుంటే, ఒక వ్యక్తి అనుకుంటే ఇవాళ ఈ స్థాయిలో అభివృద్ధి జరిగినప్పుడు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తులు ఉండే, లేకపోతే అటువంటి ఆలోచన విధానం ఉంటే అవి కూడా అభివృద్ధి జరుగుతుంది కదా. దేశాన్ని ఒక సుసంపన్నమైనటువంటి దేశంగా చూపించాలి కదా. దేశాన్ని పేద దేశంగా చూపించి ఒక తెలంగాణనే ఆర్థికంగా అభివృద్ధి జరిగినటువంటి దేశంగా చూపించే కంటే తెలంగాణతో పాటు తెలంగాణ యొక్క మోడల్ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యి దేశం మొత్తం అభివృద్ధి జరిగితే ప్రపంచ దేశాల సరసన చేరుతుంది కదా అనేటువంటిది కేసీఆర్ గారి ఆలోచన. సో ఆ వైపుగా డెఫినెట్గా ఆయన ఆలోచనలు నిరంతరం ఉంటాయి. నేనంటాను ఆయన భూమి మీద ఉన్నంత కాలం ఈ దేశ ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తారు, ఈ దేశ ప్రజల కోసం ఆలోచిస్తారు. ఆయనకున్న కన్సర్న్ పేదవాడు. ఆ పేదవాడు తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, దేశంలో మిగతా 27 రాష్ట్రాల్లో ఉన్న డెఫినెట్గా ఆయన కన్సర్న్ అంతా పేదవాడే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పేదవాడి పట్ల ఆయనకు ఉండే కన్సర్న్ ఉంటుంది. సరే ఆఫ్కోర్స్ కొంతమంది అది నవ్వుకోవడానికి మాట్లాడిన, కొంత రెటకారంగా మాట్లాడవచ్చు, రాష్ట్రంలోనే చేయలేదు దేశం ఎట్లా పోతాడో అని మాట్లాడినటువంటి వాళ్ళు ఉండవచ్చు. ఎవరైనా 0 నుండి ప్రారంభమవుతారు, 100కు చేరుకుంటారు. నరేంద్ర మోడీ గారు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండే, ఒకేసారి ప్రధానమంత్రి ఏం కాలేదు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధానిగా మారినారు. సో నేనేమంటున్నాను, కేసీఆర్ గారు కూడా ఈ దేశం కోసం ఆలోచిస్తున్నారు. ఆయన ప్రధానమంత్రి అవుతారా, ఈ దేశంలో మరొక ఆయన భాగస్వామ్యం, ఆయన యొక్క దానికోసం ఇంకో పదవిలో ఉంటారా, కానీ ఆయన ఆలోచనలు మాత్రం సామాన్యుడి వైపు ఉంటాయి. పదవిలో ఏదున్నా కానీ ఫలానా పదవిలో ఉంటే మాత్రం ఆయన చేస్తాడనేది ఉండదు. నేను గతంలో కూడా మీతో చెప్పినాను, ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉంటే కూడా చెట్టును ముట్టుకుంటే కూడా ఆయన పేదవాడే గుర్తొస్తాడు.
ఆ చెట్టులో నుంచి పేదవాడిని కోసం ఆలోచిస్తాడు ఆయన. కాబట్టి ఆయన ఆలోచన విధానాన్ని మనం పరిమితంగా చూడలేము, కేవలం ఒక ప్రాంతానికే చూడలేము. డెఫినెట్గా ఈ దేశంలో భాగమైన రాష్ట్రం కోసం మాట్లాడతారు, డెఫినెట్గా దేశం కోసం కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇయర్ లాంగ్ ఉత్సవాలు జరుపుకోవాలి, సంబరాలు చేసుకోవాలి అనుకున్నాడు. ఇయర్ లాంగ్లో దేశవ్యాప్తంగా అవుతాయా, కేవలం అంటే తెలంగాణ ప్రస్తుతం మాత్రం తెలంగాణ కోసం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది 2001లో ఏప్రిల్ 27 నాడు. సో దాని కొనసాగింపే సిల్వర్ జూబ్లీ కాబట్టి తెలంగాణ ప్రాంతానికి పరిమితం అవుతూ చేయాలనేదే మా నిర్ణయం జరిగింది. అక్కడి వరకే పరిమితం అవుతాయి. సో ఎక్కడ జరగబోతున్నాయి, హైదరాబాద్ ఆర్ జిల్లాలో? అంటే ఇంకా అవి కమిటీలు వేస్తున్నారు, కమిటీలకు సంబంధించిన సబ్ కమిటీస్ని వేయాలని చెప్పేసి ఒక నిర్ణయం జరిగింది. దాంట్లో అనేక రకాల కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడ చేయాలి, చాలా విషయాలు చెప్పినారు. నిజానికి కేసీఆర్ గారు ఏప్రిల్ 27 నాడు బహిరంగ సభ పెట్టుకుందామా, లేదు అక్టోబర్లో పెట్టుకుందాం, ఎందుకంటే అక్టోబర్లో పార్టీ అధ్యక్షుడు ఎన్నిక ఉంటుంది. అంతెందుకు అధ్యక్షురాలు కాదు, అధ్యక్షుడే, పార్టీ అధ్యక్షుడు. నేను చెప్పేది నేనదే కూడా అదే, పార్టీ అధ్యక్షుడే, అధ్యక్షురాలు అయితే కాదు. కేసీఆర్ గారు ఉన్నాక పార్టీ అధ్యక్షుడు మళ్ళీ అదే ఉమెన్ ప్రెసిడెంట్ అనేది తిరుగుతోంది కదా, అందుకని క్లారిటీ కన్ఫర్మ్. ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. నో పార్టీకి నేను స్టార్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది అలాగే ఉమెన్ ప్రెసిడెంట్ అనేది వస్తోంది. అసలు పార్టీలో చర్చ ఉమెన్ వింగ్ కోసం అడిగినేమో అనుకుంటున్నాను నేను. సో కేసీఆర్ గారు ఉమెన్ వింగ్ ఆల్రెడీ ఉంది కదా, యువజన విభాగం, విద్యార్థి విభాగం. కేసీఆర్ గారు నేను అనుకుంటున్నాను, నాకున్న, ఎందుకంటే ఆయనతో 25 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయననే నాకు రాజకీయంగా నన్ను వేలు పెట్టుకొని నడిపించిన ఆయనే నాకు రాజకీయ అక్షరాలు నేర్పించినారు. ఆయన నేను దాదాపుగా చదివినాను.